ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రేజ్ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్ బాగా పడిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల అనుష్క నటించిన భారీ చిత్రం ఘాటి బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక దారుణంగా ఫ్లాప్ అవ్వడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ దెబ్బతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు థియేటర్స్ లో ఆదరణ కరువైంది అనే భయాలు నిజమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సమంత మరియు నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. అయితే ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం నడుస్తున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్ దృష్ట్యా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? కమర్షియల్ సినిమాల తాకిడిలో ఈ సినిమా థియేటర్స్ లో నిలబడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిజినెస్ పరంగా ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమా ఏకంగా 30 కోట్లు రాబట్టింది. కాబట్టి థియేటర్స్ నుంచి వచ్చే వసూళ్లు అదనపు లాభాలుగా మిగులుతాయి. మరి సమంత మా ఇంటి బంగారం లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఉన్న ఈ నెగిటివ్ అభిప్రాయాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాలి.